అసలు ఆ రైతు మాట్లాడితే నేను బండి మీద ఎళ్తేవాడిని కూడా అంత సడెన్‌గా ఆగిపోయి ఎంత బాధపడ్డానంటే అంత అంటే ఏ స్థాయిలో అంటే ఫీల్ అవుతూ మాట్లాడంటే నాకు చాలా బాధేసింది. 3 ఎకరాల్లో ఈ విల్టు వల్ల దాదాపు 2 ఎకరాల 75 సెంట్లు పోయింది. మిగిలింది కేవలం 25 సెంట్లు మిగిలిందని ఇప్పుడు మరి మైక్రో షీల్డ్ అవి వాడొచ్చంటే ఇంక లేదు లేదు సార్ ఇంక వదిలేద్దాము. సో నెక్స్ట్ ఇయర్‌కి మనం ప్లాన్ చేద్దాం. మీరు తప్పకుండా మీరు భయపడొద్దు. నేనైతే ఇత్తనాలు ఫ్రీగా ఇస్తానని అప్పుడొచ్చింది ఆలోచన. అలాంటి రైతులకు ఒక ఎకరానికి మనం సపోర్ట్ ఇవ్వగలిగితే, ఇప్పుడు పోయిన నష్టం ఇప్పుడు అంటే కొన్ని కాయలున్నాయి. ఆ కాయలు తీసేసుకుంటాడు. కొంచెం పెట్టుబడి వచ్చినా నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ సపోర్ట్ నేనైతే అటు మెలినా నుంచైనా గానీ, మీకు నచ్చిన విత్తనాలైతే మాత్రం ఆ రైతుకైతే నిజంగా నష్టపోయి ఉంటే మాత్రం తప్పకుండా నా వంతు ఒక ఎకరానికి విత్తనాలు నేను ఏర్పాటు చేస్తాను. అది గూడా ఫస్ట్ లాటు మార్చి లాట్‌లోనే ఏర్పాటు చేస్తాను. ఏ1, ఏ2, ఏ3 లాగా ఏ, బీ, సి లాగా ఏ గ్రేడ్‌లోనే నేను